సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిట్టల్ బస్తీలో సోమవారం రాత్రి పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. డీసీపీ రమణారెడ్డి, అదనపు డీసీపీ శ్రీకాంత్ పర్యవేక్షణలో ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్ ఏసీపీలు రాఘవేంద్రరావు, వెంకటరెడ్డి, సనత్ నగర్ ఇన్స్పెక్టర్ అశోక్ 200 మంది పోలీసు సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. బస్తీలో ఉన్న అన్ని ఇళ్లను తనిఖీలు చేశారు. అనుమానితులను ప్రశ్నించారు. వారు గుర్తింపు పత్రాలను పరిశీలించారు. సుమారు 40 వాహనాలను పత్రాలు లేకుండా నడుపుతున్న వారిని పట్టుకున్నారు. సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సో మొత్తం కూడా ఒక 10 టీమ్స్, 10 కటాఫ్ పార్టీలు, ఒక 150 to 200 మెంబర్స్ని ఈరోజు ఇందులో ఇన్వాల్వ్ చేశాము. మా జూబ్లీహిల్స్ జోన్ పరిధిలో ఉన్న ఆల్ ఎస్హెచ్ఓస్, ఇన్స్పెక్టర్స్, డిఐస్, ఎస్ఐస్ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఒక 10 టీంలు తయారు చేశాము. ఈ 10 టీంలతోని సెర్చ్ పార్టీస్ ఒక 10, కటాఫ్ పార్టీలు ఒక 10 పెట్టి ఈరోజు ఈ పిట్టల బస్తీ ఏరియా ప్లస్ ఫతేనగర్ ఏరియా ఇవన్నీ కూడా సరౌండింగ్ ఏరియాస్లో ఇవన్నీ సెర్చ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ కొంతమంది గాంజా యూజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటే హెచ్న్యూ సహకారంతో ఒక 15 మెంబర్స్ని ర్యాండమ్ చెక్ చేసినాము. అందులో 2 పర్సన్సే వచ్చారు. మిగిలిన వాళ్ళు కూడా ఇంకా కొంతమంది మీద ఐడెంటిఫై చేసినాము. వాళ్ళు ఈరోజు ఇక్కడ లేరు. బట్ ఎవరెవరైతే ఈ గాంజా యూజ్ చేస్తున్నారో వాళ్ళ మీద రెగ్యులర్ ఫోకస్ ఉంటుంది. సో గవర్నమెంట్ కూడా ఈ గాంజా వీటి మీద చాలా సీరియస్ ఉంది. సో అటువంటి వాళ్ళు ఈ బస్తీ అయినా ఎక్కడైనా యూత్ అయినా పెద్దవాళ్ళైనా ఎవరు కూడా ఏ రీజన్తో కూడా గాంజా యూజ్ చేయడానికి లేదు. సో అటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. సో అందులో భాగంగా ఈరోజు కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో కూడా ఫస్ట్ యూత్ ఇటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు వాళ్ళ మీద ర్యాండమ్ చెకింగ్ చేయడం జరిగింది. అందులో 2 పర్సన్స్ దొరికారు. ఇంకా మిగిలిన వాళ్ళు కొంతమంది ఇక్కడ లేరు. సో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి వాళ్ళని పట్టుకుంటాము.
అట్లనే ఒక 7 సస్పెక్ట్స్ ఈ ఏరియాలో ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా బెల్ట్ షాప్స్, వేరే చిన్న చిన్న పెట్టి కేసులో ఉన్న వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సో 2 బెల్ట్ షాప్స్ కూడా సీజ్ చేసినాము. అందులో 25 లీటర్స్ లిక్కర్ పట్టుకున్నాము. అట్లనే ఒక 35 వెహికల్స్, 2 వీలర్స్ ప్లస్ 3 వీలర్స్ వితౌట్ ప్రాపర్ నంబర్ ప్లేటు, ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇవన్నీ లేని వెహికల్స్ కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఒక ఆటో ట్రాలీలో ఒక 5, మొత్తం 35 + 5 40 వెహికల్స్ సీజ్ చేశాము. సో